అందరి నవ్వుల్లో చిరునవ్వులు ఉన్నాయి. డెఫినెట్గా అమ్మవారి దయ వల్ల అందరం బాగుంటాం కూడా. అమ్మవారు అంటే నాకు చాలా 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 ఇష్టం అండి. అమ్మవారి దయ వల్ల నాకు ఇద్దరు అమ్మవార్లు, ఇద్దరు ఆడపిల్లలు. భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. అమ్మవారిని మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా ఎవరికి ఏ కీడు ఆలోచించకుండా మీకు మంచి జరగాలని, మీ మనసులో ఉన్న వారికి మంచి జరగాలని కోరుకోండి. మంచి కోరిక ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుందండి. దానికి నేనే సాక్ష్యం. ఇక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పోతురాజు అవ్వాలి, అమ్మవారి తమ్ముడు అవ్వాలి. ఏ విషయంలో తెలుసా? ఆడపిల్లల్ని రక్షించే విషయంలో. అమ్మవారు ఎంత సౌమ్య రూపంతో ఉంటారో, ఎంత శాంతి స్వరూపంగా ఉంటారో, అవసరమైతే దుష్ట శిక్షణ చేయడం కోసం అంత ఉగ్ర రూపం కూడా తలుస్తారు. అందుకే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ పండగ ఒక ఎగ్జాంపుల్ లాగా ఎప్పుడు గుండె నిండా పెట్టుకుని ఉండాలి అమ్మవారిని. అవసరమైతే మనకెంత ఓర్పు, ఎంత సహనం ఉంటుందో, అవసరమైతే ఒక భద్రకాళిలా మారి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించాలి కూడా. సరేనా? అండ్ అమ్మవారిని ప్రేయర్ చేయడం అంటే కేవలం బొట్టు పెట్టుకోవడం, అమ్మవారిని తలుచుకోవడం మాత్రమే కాదండి, ప్రతి స్త్రీని గౌరవించడం కూడా, ప్రతి ఆడపిల్లని గౌరవించడం. సో ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరూ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, ప్రతి ఆడపిల్లలోనూ అమ్మవారు ఉంటుంది. ఓకేనా? సింహవాహిని ఉంటుంది. అమ్మ సింహం కేవలం స్వర్గంలోనే కాదు, ఇక్కడ మన గుండెల్లో కూడా సింహాన్ని నడుపుతూ ఉంటుంది. ఓకేనా? సో మీరందరూ ప్రతి స్త్రీని గౌరవించాలి, ప్రతి తల్లిని గౌరవించాలి, ప్రతి బిడ్డని గౌరవించాలి, మన దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలండి. అండ్ ఇది నేను రెండోసారి రావడం, ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటూ ఉంటాను. కానీ కొంచెం భయం, ఇప్పుడు ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని. బట్ అమ్మవారి దయ వల్ల ఈరోజు దర్శనం అయింది. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి అమ్మవారికి జై చెప్తామా? బోలో సింహవాహిని మహంకాళి అమ్మవారికి, మహంకాళి అమ్మవారికి, మహంకాళి అమ్మవారి తల్లికి. థ్యాంక్ యూ. అందరూ జాగ్రత్త, ఆరోగ్యంగా ఉండండి, అందరినీ ప్రేమగా చూసుకోండి. ఓకే? ముఖ్యంగా ఆడపిల్లల్ని గౌరవించండి. ఉదయ్ భాను గారిని షాల్వాతో సత్కరించాల్సిందిగా దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అమ్మ, మీరు 8 years కింద వచ్చినప్పుడు గుర్తుందా? అప్పుడు మహేష్ గౌడ్ గారు అని ఉండే, ఆయన ఫాదర్, మా ఫాదరు. వాళ్ళ తర్వాత రాలేదు, ఉంది మళ్ళీ రాలేదు. రెగ్యులర్ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం వస్తాను, ప్రతి సంవత్సరం వస్తాను. చలో, సత్కరించాల్సిందిగా మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. చలో తమ్ముడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందుకు మూవ్ చేయాలి దయచేసి. అక్కడ చాలా ప్రెజర్ పాయింట్ అయిపోయింది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలి ప్లీజ్. ప్లీజ్ తమ్ముడు, ఇక్కడ ముందున్న వాళ్ళు రావాలి, ఇటు రావాలి, నడవాలి. అక్కడ బాగా సబ్కేషన్ అయిపోయింది. తమ్ముడు ముందుకు మూవ్ చేయి. తమ్ముడు ఇక్కడ ఆగొద్దు ప్లీజ్. అమ్మ ముందుకు రావాలి, తమ్ముడు ముందుకు రావాలి, నడవాలి. అమ్మ నడవు, ముందుకు నడవు. అమ్మ ఇక్కడ వద్దు, ఆగొద్దు, ముందుకు నడవు. అమ్మ ఇటు వచ్చేసండి, ముందుకు నడవాలి. అక్కడ ప్రెజర్ ఎక్కువైపోయింది, ఇటు నడవాలి ప్లీజ్. బ్రదర్ నడవవు, తమ్ముడు నడవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రావాలి, ముందుకేయండి ప్లీజ్. బ్రదర్ ముందుకు రావాలి ప్లీజ్.